సంక్రాంతి పండుగ జరుపుకోవడానికి సీఎం చంద్రబాబు సొంతూరైన తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లికి వెళ్లనున్నారు. ఈ నెల 12 నుంచి 4 రోజుల పాటు గ్రామంలో ఉంటారు. ఈ సందర్భంగా 140 కోట్లతో పలు శంకుస్థాపనలు, 20 కోట్లతో ఏర్పాటు చేసిన అభివృద్ధి పనులను సీఎం ప్రారంభిస్తారు. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గ పరిధిలో గోపాలరాయుడుపేట ఖమ్మంలో కనీస సౌకర్యాలు లేవన్నారు ప్రజలు. తాము అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోలేదన్నారు. చివరకు డిప్యూటీ సీఎంకు లేఖ రాసేందుకు ప్రయత్నించారు. విషయాన్ని తెలుసుకున్న అధికారులు గ్రామస్తులతో మాట్లాడి గ్రామ సభ నిర్వహించి సమస్యలు తెలుసుకున్నారు. ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. విశాఖ ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్స్ లో సంక్రాంతి వేడుకలను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. తాను రైతు బిడ్డగా పుట్టానని చెప్పుకున్నారు. సంక్రాంతి తెలుగు రైతుల పండుగని కొనియాడారు. ఆత్మనిర్భర్ భారత్ లో దేశం ముందుకు వెళ్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు, ప్రభుత్వ విప్ పీవీజీఆర్ గణబాబు, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు హాజరయ్యారు. నెల్లూరు సెంట్రల్ జైలును హోంమంత్రి అనిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. జైలులో ఖైదీల వసతులు, భోజనాల తీరును తనిఖీ చేశారు. ఖైదీలతో మాట్లాడి వారి ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. నెల్లూరు సెంట్రల్ జైల్లో అధికారుల పనితీరు బాగుందన్నారు. రప్పారప్ప బ్యాచ్లు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేదే లేదని హెచ్చరించారు. తెలంగాణలో నిరుద్యోగ యువత ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న జాబ్ క్యాలెండర్పై మంత్రి శ్రీధర్బాబు కీలక ప్రకటన చేశారు. త్వరలోనే శాశ్వత జాబ్ క్యాలెండర్ను విడుదల చేస్తామని, 2 లక్షల ఉద్యోగాల భర్తీ లక్ష్యంతో భాగంగా ఇప్పటికే గ్రూప్స్ ద్వారా 70,000 నియామకాలు పూర్తి చేశామని తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లాలో జరిగిన మన ఇల్లు మన సంక్రాంతి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి సంధ్యారాణి పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని సాలూరు పురపాలక సంఘ కమిషనర్ టీటీవీ రత్నకుమార్ ఆధ్వర్యంలో జరిగింది. భోగి మంటలను వెలిగించి ప్రజలందరికీ భోగ భాగ్యాలు కలగాలని మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. సత్యసాయి జిల్లా ప్రపంచ ప్రఖ్యాత లేపాక్షి ఆలయంలో హుండీ లెక్కింపు ఏకపక్షంగా జరిగింది. కమిటీ చైర్మన్ కరణం రామానందన్ అనుచర వర్గం హుండీ నగదు లెక్కింపును జరపడం వివాదంగా మారింది. కమిటీ చైర్మన్ ఏకపక్ష ధోరణిపై కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల లడ్డు కల్తీనే ఈ కేసులో సంచలనమైన విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ కేసులో నిందితుడిగా ఉన్న విజయ్ భాస్కర్ రెడ్డి లంచాల భాగోతం వెలుగులోకి వచ్చింది. కల్తీనే సరఫరా చేసే కంపెనీలకు అనుకూల రిపోర్టు ఇచ్చేందుకు ఆయన డబ్బు, బంగారం స్వీకరించినట్లుగా సిట్ విచారణలో అంగీకరించారు. హవాలా మార్గంలో జరిగిన లావాదేవీలపై సిట్ లోతైన విచారణ జరుపుతోంది. మంత్రి కొండా సురేఖను ఐఏఎస్ అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి వారిని అభినందించారు. ప్రకృతి పరిరక్షణ, వన్యప్రాణుల సంరక్షణలో అటవీ అధికారుల పాత్ర అత్యంత కీలకమన్నారు. అటవీ చట్టాలపై సంపూర్ణ అవగాహన కలిగి అటవీ ప్రాంతంలో నివసించే ప్రజలకు సేవలందించే విధంగా అంకిత భావంతో పనిచేయాలని సూచించారు. శిక్షణ పొందిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులను మంత్రి పెన్నులను బహుమతిగా ఇచ్చారు. ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం మాధవరంలో పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపట్టి లక్ష్మి. గత వైసీపీ ప్రభుత్వంలో రైతులు ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మీ దంపతులను రైతులు శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా గూడెం గ్రామంలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జాతీయ యువజన దినోత్సవ కార్యక్రమం జరిగింది. యువత మత్తు పదార్థాల బారిన పడి బంగారు భవిష్యత్తును బుగ్గిపాలు చేసుకోవద్దని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి కె హరిబాబు హితవు పలికారు. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం కొర్రుపోలు గవర్నమెంట్ హైస్కూల్కు చెందిన 10th క్లాస్ విద్యార్థులు హోంమంత్రి అనితకు కృతజ్ఞతలు తెలిపారు. తమకు సైకిళ్లు పంపిణీ చేయడంతో టైంకు స్కూల్కు వెళ్తున్నట్లు చెప్పారు. డొక్కా సీతమ్మ పథకం ద్వారా ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజనం చాలా రుచికరంగా ఉందన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త చరిత్ర సృష్టించింది. డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు మొత్తం 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించింది. 10 రోజుల్లో స్వామివారిని 7,23,411 మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. హుండీ ద్వారా 40 కోట్లకు పైగా ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. నేటి నుంచి యథావిధిగా ప్రత్యేకమైన ప్రవేశ దర్శనాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. శ్రీకాకుళం జిల్లా రాజాంలో ఖండ్యం గ్రామంలో 300 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ సాదరంగా ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వం బంగారు బాటలు వేస్తున్నామని, నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమాన్ని చూసి ప్రజలు టీడీపీలో చేరుతున్నారన్నారు. వైసీపీ పాలకులు కనీసం రోడ్లను మరమ్మతులు చేయలేదని విమర్శించారు.
హైదరాబాద్లో రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా రోడ్డు భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేయాలని పోలీస్ కమిషనర్ సజ్జనార్ అధికారులను ఆదేశించారు. రోడ్డు భద్రత అనేది కేవలం ఒక విభాగం మాత్రమే కాదు, అన్ని శాఖలు సమన్వయంతో కలిసి పనిచేస్తున్నప్పుడే ప్రమాదాలను తగ్గించగలమని అన్నారు. నూజివీడు మండలం మీసాపురం గ్రామంలో వారధివారీ సంక్రాంతి సంబరాలను మాజీ ఎంపీ మాగంటి బాబు ప్రారంభించారు. సంబరాలలో భాగంగా కబడ్డీ పోటీలు, ఆవుల గేదెల అందాల పోటీలు, ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. మంచిర్యాల జిల్లా మందమరిపట్నంలో రహదారి భద్రతా మాసోత్సవాల అవగాహన కార్యక్రమం జరిగింది. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను తప్పకుండా పాటించాలని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కాసిం సాహిబ్ సూచించారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలం పెళ్లకూరు తిమ్మారెడ్డి వాగుపాలెంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలలో ఎమ్మెల్యే డాక్టర్ పాషం సునీల్ కుమార్ పాల్గొన్నారు. టీడీపీ శ్రేణులు బైక్ ర్యాలీ చేపట్టి గజమాలతో ఘన స్వాగతం పలికారు. కస్తూరయ్య దేవస్థానంలో పూజలను నిర్వహించి దేవస్థాన ఆవరణంలో ఎమ్మెల్యే మొక్కలు నాటారు. అంగన్వాడీ టీచర్ల ఆధ్వర్యంలో చిన్నారులకు భోగి పండును పోసి ఎమ్మెల్యే ఆశీర్వదించారు. సంక్రాంతి ప్రయాణాల రద్దీని దృష్టిలో పెట్టుకుని టోల్ ప్లాజాల వద్ద రద్దీని తగ్గించేందుకు ఎన్హెచ్ఏఐ సరికొత్త విధానాన్ని అమలు చేయబోతోంది. దీనిలో భాగంగా పతంగి టోల్ ప్లాజా వద్ద నిర్వహించిన శాటిలైట్ ద్వారా ఆటోమేటిక్ టోల్ వసూళ్లు ట్రయల్ రన్ విజయవంతమైంది. ఫాస్టాగ్తో పాటు నెంబర్ ప్లేట్ను గుర్తించి టోల్ కట్ చేసే ఈ విధానం ప్రయాణికులకు సమయాన్ని ఆదా చేస్తుందని అంతా భావిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ తూర్పు నియోజకవర్గం 8వ డివిజన్ గాయత్రి నగర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో కలిసి ఎంపీ కేశినేని శివనాథ్ శంకుస్థాపన చేశారు. ఆపై ఆచార్య ఎన్జీ రంగా పార్కులో యోగా మెడిటేషన్ సెంటర్ ప్రారంభించారు. నగర అభివృద్ధి కోసం 2,800 కోట్లతో అంచనాలతో డిపిఆర్లు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలం పెళ్లకూరు తిమ్మారెడ్డి వాగుపాలెంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో ఎమ్మెల్యే డాక్టర్ పాషం సునీల్ కుమార్ పాల్గొన్నారు. రైతులకు పాస్ పుస్తకాలు అందజేశారు. అనంతరం సమస్యలపై వచ్చిన వినతి పత్రాలు స్వీకరించారు. గంజాయి రహిత హైదరాబాద్ గా మార్చేందుకు పోలీసులు భారీ తనిఖీలు చేపట్టారు. ఏకకాలంలో మీర్పేట్, బాలానగర్, అమీర్పేట్, నాంపల్లి, మీర్పేట్లో సోదాలు చేసి భారీగా గంజాయిని పట్టుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి అన్ని ప్రాంతాలలో కలిపి 8 కిలోలకు పైగా గంజాయిని పట్టుకున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా పేకాట, కోడి పందాలు నిర్వహణపై హెచ్చరికలు జారీ చేశారు. ప్రకాశం జిల్లా కందుకూరు డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అన్ని రకాల కోళ్ల పందాలపై నిషేధం ఉన్నట్లుగా తెలిపారు. నిర్వహించిన వారికి, ఆడిన వారికి కూడా జైలు శిక్ష, జరిమానా విధించబడుతుందని తెలిపారు. హైదరాబాద్ అంబర్పేటలో చైనా మాంజా అమ్ముతున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 1,09,000 విలువ గల 8 డబుల్స్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో కొవ్వొత్తుల ర్యాలీని గ్రామస్తులు నిర్వహించారు. జనవరి 29న నాగప్రియ అనే యువతి బాపూజీ అనే వ్యక్తి వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. ఆవిడ ఆత్మకు శాంతి చేకూరాలని కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం మరికాల కొత్తూరు గ్రామంలో ఎంపీపీఎస్ పాఠశాలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. రేపటి నుంచే సంక్రాంతి సెలవులు ప్రారంభం కావడంతో పాఠశాల ప్రాంగణం పండుగ వాతావరణంతో కళకళలాడింది. చిన్నారులు సాంప్రదాయ వేషధారణలో అలరించారు. భోగి, హరిదాసు, గంగిరెద్దు వంటి వేషాలతో విద్యార్థుల దృష్టిని ఆకర్షించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో ఆడిటోరియంలో పోలీస్ స్టేషన్, కోర్టు వారిగా మొదటి సమీక్ష సమావేశం జరిగింది. సమన్లు, వారెంట్ల క్లియరెన్స్తో పాటు కోర్టు కన్వెన్షన్ను పెంచాలని సైబరాబాద్ సిపి డాక్టర్ ఎం రమేష్ అన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా నగరవాసులు పల్లెబాటు పడుతున్నారు. ప్రభుత్వ సెలవులు మొదలు కావడంతో సొంత ఊర్లకు వెళ్తున్నారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేశాయి. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని గ్రామాలకు వెళ్తున్న ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలగకుండా చర్యలు తీసుకున్నామన్నారు హైదరాబాద్ కూకట్పల్లి డిప్యూటీ ఆర్ఎం అపర్ణ కళ్యాణి. తెలంగాణ, ఏపీ ఆర్టీసీలు సమన్వయం చేసుకుని బస్సులను నడుపుతున్నాయన్నారు. ఈ నెల 9 నుంచి 13 వరకు పండుగ రద్దీ ఉండే అవకాశం ఉంది. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలో సీఎం కప్ టార్చ్ ర్యాలీని మండల అధికారులు ఘనంగా నిర్వహించారు. విద్యార్థినీలు, క్రీడాకారులు పాల్గొని స్థానిక సబ్స్టేషన్ వద్ద మొబైల్స్ వద్దు, క్రీడల ముద్దు అని నినాదించారు. ఈ నెల 17 నుంచి సీఎం కప్ పోటీలు ప్రారంభమవుతాయని తెలిపారు. హర్యానా నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు పట్టుకున్నారు. ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ అనిల్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహించారు. 43 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు తక్షణమే సాయం అందించేలా యువ ఆపద మిత్ర శిక్షణను గ్రామస్థాయికి విస్తరిస్తామన్నారు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్. శిక్షణ పూర్తి చేసుకున్న యువకులకు ధృవపత్రాలు అందజేశారు. విపత్తుల సమయంలో తమను తాము కాపాడుకోవటమే కాదు, చుట్టుపక్కల వారిని కూడా రక్షించాలనే లక్ష్యంతో యువతను తయారు చేస్తున్నామన్నారు. కోనసీమ జిల్లా ఇసుమండాలో ఏర్పడిన బ్లోఅవుట్ను పూర్తిగా మూసివేయడానికి ఓఎన్జీసీ క్రైసిస్ మేనేజ్మెంట్ టీం చర్యలు వేగవంతం చేస్తోంది. క్రైసిస్ మేనేజ్మెంట్ టీం వెల్ ప్రాంగణంలో ఎక్కువ శాతం శకలాలను విజయవంతంగా తొలగించారు. దీంతో బావి మూత వద్దకు చేరుకునే అవకాశం లభించింది. తొందరలో పూర్తిగా కంట్రోల్ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఎంతో చరిత్ర కలిగిన సికింద్రాబాద్ పేరును రూపుమాపేందుకు సీఎం రేవంత్ రెడ్డి కుట్రలు పన్నుతున్నారన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ డివిజన్ల విభజన చేస్తున్నారని, సికింద్రాబాద్ పేరుతో మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసే వరకు దశల వారీగా అనేక ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ట్రాఫిక్ విషయంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు ట్రాఫిక్ డీసీపీ రంజన్ రత్నకుమార్ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థతో పాటు ఆంధ్రప్రదేశ్కు చెందిన రోడ్డు రవాణా సంస్థతో సమన్వయాన్ని చేసుకుంటూ చర్యలు చేపట్టినట్లు అన్నారు. కేపీహెచ్పీ ప్రధాన బస్ స్టాప్ను ట్రాఫిక్ పోలీసులతో కలిసి పరిశీలించారు. హైదరాబాద్ జీహెచ్ఎంసీ ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ ముమ్మరంగా కొనసాగుతోంది. 11 రోజుల్లో 3,945 మెట్రిక్ టన్నుల అదనపు వ్యర్థాలు తొలగించారు. జీహెచ్ఎంసీ పరిధిలో 300 వార్డులలో మొత్తం 2,526 ఏరియాలు, వల్నరబుల్ పాయింట్లు, పార్కులతో ప్రత్యేకమైన పారిశుద్ధ కార్యక్రమాన్ని చేపట్టారు. నైరుతి బంగాళాఖాతంలో తీవ్రమైన వాయుగుండం కేంద్రీకృతమై ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇవాళ రేపు నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఇక బాపట్ల, పల్నాడు, ప్రకాశం, రాయలసీమ జిల్లాలో వర్షం పడే అవకాశం ఉన్నట్లు ఎంఐండీ వెల్లడించింది. జగిత్యాల జిల్లా కోరుట్లలో వీడియో కాల్ చేసి తుపాకీ చూపిస్తూ బెదిరించి డబ్బులు వసూళ్లకు పాల్పడిన 3 వ్యక్తులను కోరుట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. మాత శివకుమార్, భోగా శ్రీనివాస్, అడ్డకట్ట సురేష్ అనే 3 వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వారి వద్ద నుంచి కత్తులు, తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. ఉద్యోగాల కోసం ధర్నా చేస్తున్న నిరుద్యోగులను కాంగ్రెస్ పార్టీ అణచివేస్తుందన్నారు బీఆర్ఎస్ నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి. ఏం పాపం చేశారని నిరుద్యోగులను అరెస్ట్ చేశారంటూ మండిపడ్డారు. ఇనుప కంచెను తీసినంత మాత్రాన ప్రజాపాలన కాదన్నారు. ఒక పోలీస్ అధికారి చెప్పడానికి వీల్లేని భాషలో నిరుద్యోగులను తిట్టారన్నారు. కడప జిల్లా జమ్మలమడుగులో ఈ నెల 5వ తేదీన ప్రారంభమైన జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలు నేటితో ముగిశాయి. ఫైనల్ మ్యాచ్లో వెస్ట్ బెంగాల్, హర్యానా తలపడగా పశ్చిమ బెంగాల్ విజేతగా నిలిచింది. 3-1 తేడాతో గెలుపొందగానే ఆ జట్టు సభ్యులు సంబరాలు నంటాయి. నంద్యాల జిల్లా డోన్ మండలం సమీపంలో టీటీడీ కళ్యాణ మండపాన్ని పరిశీలించడానికి మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేందర్ రెడ్డి వచ్చారు. ఇక ఆయన వస్తున్నారని తెలియటంతో కళ్యాణ మండపం గేటుకు తాళాలు వేసేశారు అధికారులు. మండపం నిర్మాణ పనులు పూర్తి అయినా ఎందుకని ప్రారంభించలేదని ప్రశ్నించారు బుగ్గన. హైడ్రా అభివృద్ధి చేసిన చెరువులను హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ సందర్శించారు. ఈ చెరువుల వద్ద పతంగుల పండుగను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. మైసూరు దత్తా పీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి, ఉత్తరాధికారి శ్రీ దత్తా విజయానంద తీర్థ స్వామీజీలు విజయవాడలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. పార్టీని గ్రామ స్థాయి నుంచి పటిష్టం చేయాలన్నారు జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. పార్టీ అధినేత వైఎస్ జగన్ నేతృత్వంలో ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటానికి సన్నద్ధంగా ఉండాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో ఏటీఎంలను, వాహనాలను దొంగిలించిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాను నిజామాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. హర్యానాకు చెందిన అబ్దుల్లా ఖాన్, షామోద్దీన్, మొహమ్మద్ అజీజ్, వాజీద్ ఖాన్తో కలిసి హైదరాబాద్కు చెందిన మొహమ్మద్ అమీర్ అన్సారీ అనే మరో నిందితుడు ముఠాగా ఏర్పడ్డారన్నారు నిజామాబాద్ సిపి సాయి చైతన్య. వీరిని రిమాండ్కు తరలించినట్లుగా తెలియజేశారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు మండలంలో మడ అడవులను పరిశీలించారు కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర అటవీ శాఖ అధికారులు. మడ అడవులు ప్రకృతి సిద్ధమైన రక్షణ గోడలా పనిచేస్తాయన్నారు. తుఫాన్, ఉప్పెన వంటి ప్రకృతి వైపరీత్యాల నుంచి ప్రజలను కాపాడతాయన్నారు.
అమెరికాలో టూర్కు వెళ్లిన ప్రకాశం జిల్లాకు చెందిన తెలుగు విద్యార్థి హరి అదృశ్యమయ్యాడు. డిసెంబర్ 30న చివరిసారిగా కుటుంబ సభ్యులతో మాట్లాడిన హరి ఆ తర్వాత నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో ఆందోళన నెలకొంది. హరి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య మళ్లీ ఘర్షణ ప్రారంభమవుతోంది. మాస్కో అధ్యక్ష నివాసంపై డ్రోన్ దాడులకు ప్రతీకారంగా రష్యా అత్యాధునిక ఓరెన్షిక్ బాలిస్టిక్ క్షిపణితో ఉక్రెయిన్పై దాడి చేసింది. ఈ దాడిలో కీలక మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయని, 4 మరణించి 22 మంది గాయపడ్డారని ఉక్రెయిన్ తెలిపింది. విశాఖలో ప్రకృతి వైద్యం అంటూ నకిలీ చూర్ణాలు అమ్ముతున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 10 సీసాల చూర్ణం స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా చర్మ సౌందర్యం, యవ్వనం తిరిగి పొందే శక్తి ఇచ్చే చూర్ణాలుగా చెప్పి అమ్ముతున్నట్లుగా విచారణలు తేలింది. అధికారులు వీటిని పరిశీలించగా అవన్నీ శుద్ధ ముక్కల పొడిగా గుర్తించారు. నంద్యాలలో అత్యద్భుతమైన అయోధ్య రామ మందిరం సెట్ అందరినీ ఆకట్టుకుంటోంది. అయోధ్యలో ఉన్నట్లే సెట్ వేయడంతో భక్తులు క్యూ కడుతున్నారు. ప్రథమ నంది ఆలయంలో రామాలయ నిర్మాణం చేపట్టారు. అయోధ్యకు వెళ్లలేని వారి కోసం ఇక్కడ ఆలయం నిర్మించడం సంతోషంగా ఉందన్నారు స్థానికులు.